కైలాస శిఖరాన కల్పవృక్షము కింద ప్రమదాది గణములు కొలువగాను పార్వతీ పరమేశ్వర్లో బాగుగా కూర్చుండి పార్వతీ అడిగే తన పరమశివుణ్ణి, ఏ వ్రతము సంపద ఎలమి తోడుతనిచ్చు, ఏ వ్రతము కామితార్థములనిచ్చు, ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి కలదనుచు ఆ పార్వతీ హరుణ్ణడిగే. లక్ష్మీ వ్రతమనగ రాజిల్లు నగరిలో లక్షవక్కాంబుజ రాజవదన, లక్ష వ్రతములలోకెల్ల లక్ష్మీ వ్రతమనగ అక్షయము సౌభాగ్యవతికి ఇచ్చు. పూర్వకాలము నాడు ఎవరు పూజిస్తురో పుణ్యవతులెవరైనా కలరానుచు, భక్తవత్సలుడపుడు పార్వతీదేవితో బాగుగా చెప్పెను హరుండపుడు. కుండిలంబని మేటి కొమరప్ప పట్నాన చారుమతి అని మేటి చేడ కలదు, అత్తమామల సేవ అతి భక్తితో చేసి పతిభక్తి కలిగుండే భాగ్యవనిత. వనిత స్వప్నములోకి వరలక్ష్మి తాబోయి చారుమతి లెమ్మని చేత తరచినప్పుడు లేచి తల్లి నీవెవ్వరని నమస్కరింపుచు పలికె నలినాక్షిని. వరలక్ష్మిని నేను వరములు ఇచ్చేను కొలువవే చారుమతి గొబ్బునాను, కొలచినప్పుడు మెచ్చి కోటి రాజ్యములిచ్చు వరములు ఇచ్చేటి వరలక్ష్మిని. ఏ మాసమున ఏ పక్షమున ఏ వారమున ఏ పొద్దున, శ్రావణ మాసాన శుక్లపక్ష మందు శుక్రవారమున ముని మాపున, పంచకలువలు తెచ్చి బాగుగా తన్నిల్పి భక్తితో పూజింపమని చెప్పెను. చారుమతి మేల్కొని సల్యపై కూర్చుండి బంధువుల్ని పిలిపించే ప్రేమతోనూ స్వప్నముల వరలక్ష్మి శోభితముగా వచ్చి కొలువమని చెప్పెను. కాంతలారా, కొలచినప్పుడు మెచ్చి కోటి రాజ్యములిచ్చు వరములు ఇచ్చేటి వరలక్ష్మిని. ఏ మాసమున ఏ పక్షమున ఏ వారమున ఏ ప్రొద్దున, శ్రావణ మాసాన శుక్లపక్ష మందు శుక్రవారమున ముని మాపున, పంచకల్వలు తెచ్చి బాగుగా తన్నిల్పి భక్తితో పూజింపమని చెప్పెను. అప్పుడా బంధువులు ఆశ్చర్యమందుచు అందముగా తమ నగళ్ళలంకరించిరి, తోరణమ్ములు కట్టి శోభితమగుచున్న సొంపు తోడు తపాల వెళ్ళి కట్టిరి. మల్లెలు మొల్లలు మంచి సంపింగలు చేమంతి పువ్వులు త్రిజముగను, నారాయణ ప్రియా దేవి రాణి వనుజు సఖియలు పూజిస్తూ సంభ్రముగను. నిండు బిందెలతోను నిర్మల ఉదకము పుండరీకాక్షునకు వారు పోసి, 9 పోగుల తోరు మొప్పుగా పోసి తల్లికి కడుదురు సంభ్రముగను. వేద విధులైనట్టి పిప్రు నీరావించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి, ఎన్నికకు 9 పూరణపు బూరులు పెట్టి బేడావుల బూరెలాను, పాయసాన్నమునెయ్యి పూర్ణంపు కుడుములు పిండి వంటలు చాలగా వండిరి. 9 పోగుల తోర మొప్పుగా పోసి తల్లికి కడుదురు సంభ్రముగను. వాయనమ్ములు ఇచ్చి వనితలందరూ గూడి ఒప్పు తోడుత మంగళహారతులిచ్చిరి. పాయసాన్నము నెయ్యి పిండి వంటలతో భోజనము పెట్టిరి కాంతులంతా. కంచు పళ్ళెల్లోన కైవత్తులు వేసి కైవత్తుల దీపాలు మరి వెలుగగా, కలికిరో మాకిప్పుడు సంపదిద్దామన్ని కలియండ లెక్కగా వచ్చే లక్ష్మి ఇచ్చే లక్ష్మీదేవి ఈ రాజ్య పదవిచ్చే ఇష్ట సంపదలిచ్చే ఈ వేళను. ఆయన్ని శ్రీ అన్ని తరగనైదో తనము ధవలాక్షి మాకిచ్చి దయచేయుమా. పెండి పళ్ళెల్లోన 1000 వత్తులు వేసి 1000 వత్తుల దీపాలు మరి వెలుగగా, వెలదిరో మాకిప్పుడు సంపదిద్దామన్ని వేగు జామింటికే వచ్చే లక్ష్మి ఇచ్చే లక్ష్మీదేవి ఈ రాజ్య పదవిచ్చే ఇష్ట సంపదలిచ్చే ఈ వేళను. ఆయన్ని శ్రీ అన్ని తరగనైదో తనము ధవలాక్షి మాకిచ్చి దయచేయుమా. భమిడి పళ్ళెంలోన 10 వత్తులు వేసి 10 వత్తుల దీపాలు మరి వెలుగగా, పడతిరో మాకిప్పుడు సంపతిద్దామన్ని పగటి పూటింటికే వచ్చే లక్ష్మి ఇచ్చే లక్ష్మీదేవి ఈ రాజ్య పదవిచ్చి ఇష్ట సంపదలిచ్చే ఈ వేళను.
ఆయన్ని శ్రీయన్ని తరగనైదవతనము ధవలాక్షి మాకిచ్చి దయచేయుమా. రాగి పళ్ళెంలోన లక్షవత్తులు వేసి లక్షవత్తుల దీపాలు మరి వెలుగగా, లక్ష్మీరో మాకిప్పుడు సంపతిద్దామన్ని అర్ధరాత్రి ఇంటికే వచ్చే లక్ష్మి. ఇచ్చే లక్ష్మీదేవి ఈ రాజ్య పదవిచ్చి ఇష్ట సంపదలిచ్చే ఈ వేళను. ఆయన్ని శ్రీయన్ని తరగనైదవతనము ధవలాక్షి మాకిచ్చి దయచేయుమా. ఇది మా అమ్మమ్మ అందరూ పాడుకున్న వరలక్ష్మి వ్రతం కథ యొక్క పాట అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంగళహారతులు అవి పాడటానికి నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. నమస్తే.